గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని కృష్ణబాబు కాలనీలో మహిళను వివస్త్ర చేసి దాడి చేసిన ఘటనను చాలా చిన్న విషయంగా టీడీపీ జనసేన మహిళా నేతలు వ్యాఖ్యానించడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేత గనిక ఝాన్సీ రాణి తీవ్రంగా ఖండించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో గనిక ఝాన్సీ రాణి స్వర్ణలత మాట్లాడారు. కేవలం 10,000 కోసం స్థానిక టీడీపీ నాయకుడు ఒక హిజ్రాతో మహిళను వివస్త్ర చేసి దాడి చేయించడం వంటి ఘటనను చిన్న విషయంగా ఎలా పేర్కొంటారని వారు ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వ పాలనలో మహిళలకు రక్షణ కరువైందని వారు విమర్శించారు. కూటమి ప్రభుత్వానికి సంబంధించిన మహిళలు అంటే జనసేన మహిళలు కావచ్చు, అలాగే టీడీపీ మహిళా విభాగం కావచ్చు, ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఏమంటే పశ్చిమ నియోజకవర్గంలో మరి దుస్సంఘటన ఒకటి జరిగింది. మహిళను మరి అమాంఛనీయ సంఘటన ఒకటి జరిగింది. ఆవిడని వివక్షం చేస్తూ ఒక టీడీపీ సెక్రటరీ, వార్డు సెక్రటరీ చేసిన దుర్మార్గాన్ని కప్పిపుచ్చుకునే విధంగా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మరి నానా జాగి చేశారు. దానికి మేము కౌంటర్గా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏంటంటే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతున్నటువంటి ప్రభుత్వం, అలాగే మరి పోలీస్ యంత్రాంగాన్ని కూడా తన చేతుల్లో తీసుకుని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో గల్లా మాధవి గారు వ్యవహరిస్తున్న విధానం చూసుకుంటే, దుస్సంఘటన జరిగిన వెంటనే మరి బాధితురాలు వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి మొరపెట్టుకుంటే ఆవిడ స్పందించలేదు. గల్లా మాధవి గారు స్పందించకపోవటం వల్లే మరి ఆ రోజు నైటే ఈ విధంగా ఆవిడని మరి బట్టలు ఉప్పదీసి నానా విధాలుగా ఆవిడని హెరా చేసేది సీసీ ఫుటేజ్ ద్వారా మా స్థానిక కార్పొరేటర్ దగ్గర నుంచి అక్కడ స్థానికంగా ఒక మహిళ ద్వారా సోషల్ మీడియాలోకి వెళ్ళింది. ఆ సోషల్ మీడియాలో పబ్లిసిటీ అవ్వటం వల్ల వాళ్ళ టీడీపీ నాయకుడిని ఎలాగా మరి కాపాడుకోవాలనే క్రమంలో పోలీసు యంత్రాంగాన్ని కూడా గల్లా మాధవి గారు మరి హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగి మరి సిఐ ఎవరైతే ఉన్నారో సిఐ గారికి ఆదేశాలు జారీ చేసి ఎవరు దీన్ని పబ్లిసిటీ చేశారు, ఎందుకు చేశారు అని చెప్పి ఆఫీసుకి పిలిపించుకొని మాట్లాడి దుస్సంఘటన ఎందుకు జరిగింది, ఆవిడకి ఇంత అవమానం ఎందుకు జరిగింది, ఇట్లా జరగటానికి మరి వీల్లేదు మరి అని చెప్పి మాట్లాడే తీరుని కాకుండా మీ ఎందుకు పబ్లిసిటీ జరిగింది, ఎందుకు సోషల్ మీడియాలో వెళ్ళింది అనే విధంగానే నిన్నంతా మాట్లాడుతూ ఉన్నారు తెలుగు మహిళలు, వీర మహిళలు. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం చేసే అరాచకాలు ముందు మీడియా మిత్రుల ద్వారా తప్పైనా ఒప్పైనా సరే ముందు ఫస్ట్ వస్తుంది. ఎందుకంటే 2 టౌన్ లో మనం కృష్ణబాబు కాలనీలో జరిగిన సంఘటన మనందరం చూస్తూనే ఉన్నాము. దానికి తోడు జరిగిన వెంటనే గల్లా మాధవి గారు వెళ్ళి ఆ మహిళను పరామర్శించకుండా ఇంట్లో కూర్చొని ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇది చాలా బాధాకరం అని చెప్పిన ఏసీ రూమ్ లో కూర్చొని ఆవిడ ప్రెస్ మీట్ లో చెప్పడమే తప్పించి ఆ మహిళ దగ్గరికి వెళ్ళి అసలు ఎందుకు జరిగింది ఏంటి అనేది ఇంతవరకు ఆవిడని కలవటం కానీ మాట్లాడటం కానీ జరగలేదు. దానికి తోడు వైఎస్ఆర్సీపీలో ఉన్న మహిళా నాయకులందరూ వెళ్ళి ఆవిడని పరామర్శిస్తే దీన్ని ఇష్యూగా తీసుకొని వీళ్ళు పబ్లిసిటీ చేస్తున్నారు, చెందుతున్నారు అని చెప్పినాను. ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీనే బ్లేమ్ చేయడానికి చూస్తున్నారు గల్లా మాధవి గారు. ఒకటి గుర్తుంచుకోండి, మీరు అనుకుంటున్నారు నా పిఏగా నేను ఒక హిజ్రాని పెట్టుకొని తనకి ఇలాంటి లైఫ్ ఇచ్చాను, ఇలాంటి హిజ్రాలు ఇంకా ముందుకు రావాలి అని మీరు అంటున్నారు. అలాంటి హిజ్రాని పెట్టుకొనే మీరు ఒక మహిళని రోడ్డు మీద బట్టలెక్క తీసి నిల్చోబెట్టారు. అది గుర్తుంచుకోండి గల్లా మాధవి గారు. ఎందుకంటే ముఖ్యంగా తెలుసుకోవాల్సింది మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ప్రజలందరూ తెలుసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క అక్క చెల్లెంలో అందరం చాలా హ్యాపీగా ఉన్నాము. అదే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క ఆడపిల్ల బాధలు పడుతూనే ఉన్నారు.